పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది అవమానించినా భరించారు, ఎంతమంది ప్రేమించినా తలొంచారు. గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. తన సిద్ధాంతాలకు, భావజాలానికి దగ్గరగా ఉన్న కూటమితో, పొత్తుతో విజయం సాధ్యం అని పవన్ కళ్యాణ్ గారు గట్టిగా విశ్వసించారు. జగన్ గుర్తుపెట్టుకో, అర్థపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. సినిమాల్లో నెంబర్ 1, ప్రేక్షకుల హృదయాలు గెలవడంలో నెంబర్ 1. కానీ ఆయన ఆశించింది ఈ నెంబర్ 1 స్థానాన్ని కాదు, ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని. రాజకీయాల్లో అడుగుపెట్టి ఎన్నో లక్షల ప్రజల హృదయాలు గెలిచిన జనసేనాని. ఆయన సముద్ర కెరటం కాదు, ఒక సునామీ. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, క్లాస్ అంటే సైజు కాదు, సైన్యం. కనిపించని సైన్యం. అలలు భూమిని కబలించడానికి అంగలు వేస్తున్నాయి. ఉరుముల పిడుగుల ఊరేగింపు ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది. అతని రాక పట్ల విధి కూడా కంపించింది. పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్ల మెజార్టీ దిశగా వెళుతూ ఉన్నారు అని ప్రస్తుత సినారియో చెప్తుంది. విడుదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పోటీ చేసిన 21 స్థానాల్లో 21 స్థానాలను గెలిచి ప్రతిపక్షాల కంచుకోటలను విధ్వంసం చేశారు.